డాక్టర్ గారు, మాది కృష్ణా జిల్లా గూడూరు. నా పేరు ఆంజనేయులు. గత 8 నెలలుగా నోట్లో పుల్లుల్లాగా వస్తున్నాయి. నాలుక పగిలినట్టు డ్రై అవుతూ ఉంటుంది. అలాగే దవడల్లో పగుళ్లు కూడా వస్తున్నాయి. మజ్జిగ, పాలు తప్ప ఏం తీసుకోలేకపోతున్నాను. కారం అస్సలు పడట్లేదు. ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు. దీనికి మీ సలహా ఏంటి? నేను ఎవరిని కన్సల్ట్ చేయాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. ఆంజనేయులు గారు, మీ వయసు చెప్పలేదు. నోట్లో పుళ్ళు రావడానికి కారణాలు చాలా ఉంటాయి. మీ దంత సమస్యలు ఏమన్నా ఉన్నాయా? మీరు డయాబెటీసా? తర్వాత ఇండైజెషన్ అని ఏమన్నా పుల్ల తేపులు రావడము, గ్యాస్ట్రిక్ రీగర్జిటేషన్ అంటాం, అట్లాంటిది ఏమన్నా ఉందా? రక్తం తక్కువ ఉండడం, అనేమియా అంటాం, అదేమన్నా ఉందా? ఇవన్నిటికీ తగ్గట్టుగా పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి, షుగరు, వైటమిన్ B12 ఇవి ఉంటాయి. ఈ పరీక్షలు చేసుకొని వైటమిన్ లోపం ఉండడం వల్ల వస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా మందులు వాడితే తగ్గచ్చు. ఇంకోటి, మనము గ్యాస్ట్రైటిస్ ఉన్నా, పుల్ల తేపులు నోట్లోకి పుల్లగా రావడం ఉన్నా కూడా వస్తుంది. దాన్ని ట్రీట్ చేసుకున్నా కూడా ఇవి తగ్గే ఛాన్స్ ఉంటుంది. మీరు డయాబెటిక్, మీ వయసు ఇక్కడ మీరు మెన్షన్ చేయలేదు. దీన్ని బట్టి మీ దగ్గర ఉన్న జనరల్ ఫిజిషియన్ని కలిసండి. ఆయన చెప్పిన పద్ధతుల్లో పరీక్షలు చేసుకొని తర్వాత దానికి తగ్గట్టుగా మందులు తీసుకుంటే చాలా వరకు నయమయ్యే ఛాన్స్ ఉందండి.